అప్డేటెడ్ టెక్నాలజీ, అప్డేటెడ్ అవసరాలు. డ్రోన్స్ కంపెనీలు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెళ్ళిళ్ళు, పేరంటాల నుంచి వ్యవసాయం దాకా ప్రతిదానికి డ్రోన్స్ వాడుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో అక్కడొకటో ఆ మూలొక చోట, ఆ మూలొక చోట డ్రోన్స్ ఉండటం వేరు. ఇప్పుడు మనం బట్టల కొట్టుకెళ్ళేటప్పుడు హైదరాబాద్‌లో కోఠి దగ్గరికి పోతామా, లేకపోతే గనక ఇక్కడ విజయవాడలో మా వస్త్రాల దగ్గరకో, లేకపోతే బీసెంట్ రోడ్ దగ్గరికి పోవడం. అంటే ఎక్కడ అన్ని షాపులు ఉంటాయో అక్కడికి వెళ్ళడానికి చేస్తారు. అట్లాంటి మార్కెట్‌ని, అట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్‌లను సృష్టించాలన్నటువంటిది నారా లోకేష్ ప్రయత్నం. అదే డ్రోన్ సిటీ కావచ్చు, స్పేస్ సిటీ కావచ్చు. ఈ 2 గూడా అంటే అంతరిక్షానికి సంబంధించి మన దగ్గరే శ్రీహరికోటలో పెట్టుకొని, ఈవెన్ బెంగుళూరులో దానికి హెడ్ క్వార్టర్ పెట్టుకొని, ఈ రెండిటికి సంబంధించినటువంటి ఎక్విప్‌మెంట్‌లను ఎక్కడెక్కడో ఉత్తరప్రదేశ్‌లో, గుజరాత్‌లో తయారు చేసుకొని, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం ఏంటని ఒక్కసారి మన ఆ వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు చూస్తే, చందు సాంబశివరావు గారికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ దాదాపు ఏడాది క్రితం సూపర్ సక్సెస్ అయినటువంటి సందర్భంలో అంతరిక్ష ప్రయోగాలది హైలైట్ చేశాం. ఏది అప్పుడు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఇష్యూ, అమెరికాకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ మిస్ అయింది కదా! మనమేమో సక్సెస్ అవుతున్నాం, వాళ్ళు ఎందుకు మిస్ అయ్యారన్నట్టు సునీత విలియమ్స్ దాన్ని. అప్పుడు చందు సాంబశివరావు గారు ఈ పాయింట్ రైజ్ చేశారు. మన దేశంలోకి సంబంధించి ఆ తర్వాత 2, 3 ఇంటర్వ్యూల్లో మనతో మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర ఇట్లాగా స్పేస్ ఇండస్ట్రీ కావాలి, అలాంటి ఒక జోన్ కావాలి. అక్కడ ఒక చోట ఉత్పత్తి చేస్తున్నారు, ఇంకో చోట దాన్ని అమర్చి చేస్తున్నారు, అవన్నీ ఇక్కడ పెడితే బాగుంటుందని. అది చూసి చేశారా, లేకపోతే ఫీడ్‌బ్యాక్ ఆయనకున్నటువంటిదా తెలీదు గానీ, ఒక చక్కటి స్పేస్ సిటీని ప్లాన్ చేస్తున్నారు తిరుపతి దగ్గర. అట్లాగే డ్రోన్ సిటీ. ఇప్పుడు డ్రోన్స్ విపరీతంగా వాడేటటువంటి సందర్భంలో డ్రోన్స్‌కి గూడా ఒక చోట ఒకటి, ఇంకో చోట ఇంకోటి చేస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో దాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం. ఇట్లాగ ఒక సిస్టమాటిక్‌గా అంటే ఎవరికి ఏది అవసరమో, ఏ ఏ పరిశ్రమలైతే ప్రస్తుతం భూముల కోసం వెతుక్కుంటున్నాయో అట్లాంటి వాళ్ళని కాన్సంట్రేట్ చేయడం అన్నటువంటిది ప్రత్యేకించి లోకేష్ చేస్తోంది. ఈ గూగుల్ డేటా సెంటర్ అయినా అందులో భాగమే.